Swapna Thakur. I'm from Government City College and ఈ స్కిట్ లో నా రోల్ సొసైటీ అండ్ సెక్స్ వర్కర్. హాయ్, నా పేరు రియాన్. ఈ స్కిట్ లో నా రోల్ చప్రీ బాయ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ జబేష్ కుమార్. ఈ స్కిట్ లో నా రోల్ డ్రగ్ అడిక్ట్. మామా మస్తు అయిపోయింది రా అమ్మ. ఏముంది అరే మామా, ఈమెమో అమ్మని అనుకుంటా. ఎంత ఇస్తావురా? 1000 రూపాయలు. వెయ్యా? నేను చూసినా ఎంత మంచిగా 5,000 ఇస్తానో వస్తాను. అరే 5,000 అంట. 5,000 కాదు. అరే 5,000 2,000. సరే 2,500 నీ కాలు మొక్కుతాయి. మీకంటే మహేష్ బాబులు, రణబీర్ కపూర్ వచ్చిరయ్యా నా దగ్గరికి. 3,000 లాస్ట్. 3,000 మామా తప్పైతే అయింది, నేను ఆడుకోలేకపోతున్నా. నేను పోతాను. తప్పైతే అయింది, పైసలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు అందులో పోతావు, మానిస్తా. తీసుకో. అయ్యా హీరో, ముందు పైసలు తీసుకో. సరే రా. ఇట్లా ఇట్లా ఇక్కడ మామా ఎట్లుంది తెలుసా? కానీ ఇది మొత్తం ఆట ఆడిపించేసిన. మాల్ అయితే ఏముంది మామ? మామ ఇగో మాల్ నా దగ్గర కూడా ఉంది. మామా ఇప్పుడు ఆ మాల్ అయిపోయింది, ఈ మాల్ చేద్దాం. కానీ కూర్చు, కూర్చు. అరే మామా, స్వర్గం అంటే ఇట్లానే ఉంటారా నా భూమి మీద? అవునరా. అరే పారా పోదాం ఇక. కింద పడేసామైనా నాకు లేవు మామా, లేవు మామా. అరే ఏడున్నాయా? बाहर गया था. ఏడో పోయొచ్చు. बाहर. इधर जाके आए? तबीयत से सर गया था मैं. ఏడా? वैसे स्पीड में. సరే. ले 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 लो. మామా ఏమయ్యారా? ఎంత నొస్తుంది. అరే అమ్మా, ఏమో చలికి తిరిగినట్టున్నాం, గట్టిగా అయింది. మొత్తం జ్వరం వచ్చినట్టుంది మొత్తం. అరే నీకు జ్వరం వచ్చిందా? అరే మామా, నీకు కూడా వచ్చింది. డెంగ్యూ మలేరియా వచ్చిందంటే మనం వెళ్ళిపోతాం. మళ్ళీ మా దొరకదు మనకి ఎవరి డాక్టర్ దగ్గర పోదాం. ఏమో మళ్ళీ డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, ఏమైంది మీ ప్రాబ్లం డాక్టర్ చెప్పండి. గారు, గొంతు నొప్పి వస్తుంది, బయట బ్లడ్ ఇచ్చి వచ్చినామండి. మీ సరే, సరే. బ్లడ్ తీసుకుండు. మీ మీరు? దగ్గరికి రిపోర్ట్లు వచ్చినాయంట కదా? అవును. గొంతు నొప్పి వేస్తుంది, మొత్తం జ్వరం ఉంది. జబేజ్ ఎవరయ్యా ఇక్కడ? నాకు చలి జ్వరం వచ్చింటది. ఫస్ట్ నాకు పిలవదురా మేడం. జబేజ్ నువ్వేనా? మేడం నేనే రియాన్ మేడం. నువ్వేనా? నేనే మేడం. మీరు ఫస్ట్ కంగారు పడకండి, మీకు ఒక ముచ్చట చెప్తా. ఇది పారాసిటమాల్ తీసుకుంటే పోతుందేమో. మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. నేను చెప్పేది నాకు ఇట్లా జ్వరాలు మాకు చిన్నప్పటి నుంచి వచ్చినాయి, నాకు ఏం కాదు. ఏం కాదు, ఇది కూడా అట్లాంటిది అనుకోండి. మీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవి అంటే అంటువ్యాధి. మ్యామ్, ఎయిడ్స్ గిట్లా అంటున్నాయింది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూని డెఫిషియన్సీ వైరస్. అందులో మీకు పాజిటివ్ వచ్చింది. దీనికి కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. దీనికి క్యూర్ లేదు, కానీ మీ ధైర్యం వల్లనే క్యూర్ అయింది. మీరు ఎంత ధైర్యం ఉంటే అంత మీరు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు బతుకుతామా చచ్చిపోతామా? హెచ్ఐవి అనేది ఏంటి తెలుసా? మీరు సెక్షువల్ గా, పేరెంటల్ గా, డ్రగ్ ఎడిక్ట్ గా, ఏమంటారు, ఇంజెక్షన్, సేమ్ ఇంజెక్షన్ తీసుకుంటే హెచ్ఐవి అనేది వస్తుంది. అరే నా వల్ల కాదు. అరే నా వల్ల కాదురా. నా పిల్లలు ఎవరు చేసుకుంటాడు? అరే అలాగే మీరు సమాజం నుంచి వేరే అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ హెచ్ఐవి అంటే తినే ఫుడ్ దాంతో, తాగే నీళ్ళ దాంతో స్ప్రెడ్ కాదు, కలిసి ఉండడంతో కూడా స్ప్రెడ్ కాదు. ఓన్లీ సెక్షువల్ గా సేమ్ హెచ్ఐవి ఉన్న వారితోటి సేమ్ ఇంజెక్షన్ తీసుకుంటే
చేసుకుంటే వస్తుంది. మీరేమన్నా ఇంజెక్షన్ తీసుకురా ముందు? మేడం డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకున్నారా? మేడం మీరు మా ఊర్లోనే ఉంటారా మేడం? అవునండి. మీ ఇద్దరికి చెప్పకండి మేడం, మీరు అందరూ ఆల్రెడీ ఒక రాజుగాడు ఉన్నాడు, వాడికి ఏం ఖర్చులేదు అని ఇలాంటి పరిస్థితి కావాలని నేను చెప్పాను. ఏమి చెప్పాను? ఇలా కలవడం వల్ల హెచ్ఐవి అనేది రాదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల, బట్టలు చేంజ్ చేసుకోవడం వల్ల, కిస్ పెట్టుకోవడం వల్ల, మళ్ళా హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల, కలిసి తిరగడం వల్ల హెచ్ఐవి అనేది రాదు. హెచ్ఐవి అనేది సేమ్ ఇంజెక్షన్స్ వల్ల మళ్ళీ సెక్షువల్ చేసినప్పుడు అలా వస్తుంది. ఇప్పుడు మీరు కూడా దూరం ఉండాల్సిన అవసరం ఏం లేదు. సొసైటీ మీరు చాలా ధైర్యంగా ఉండండి. నేను 1097 టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఇంకా మీరు ధైర్యం పొందవచ్చు. ఎక్కడికి పోలే మేడం నేను. అరే అయింది ఏదో అయింది, ఇప్పుడు ఎట్లా మన బతుకు ఎట్లా రాలి పోతున్నా. डॉक्टर के पास गया था मैं, तुमने ऐसा ही बोला मेरे को। मैं कुछ भी नहीं कर रहा हूँ, मैं किधर भी नहीं गया, कुछ भी नहीं कर रहा। तुम्हारा मेरे को मेरे से तुम्हारे को क्या था? कल ही रात में मेरे को नहीं मालूम था ऐसे बोल के। किधर जाके आई रियान तुम? किधर भी नहीं गया मैं, सच्ची किधर भी नहीं गया मैं। किधर जाके आई रियान तुम? नहीं मैं नहीं गया, जब से गया था खाली, जब से गया था, सच्ची जब से गया था, कुछ भी नहीं गया, सच्ची। किधर जाके आई? डॉक्टर के पास नहीं है मैं जबे से पूछती किधर जाके जबे वही ना